హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 107. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటి అంటే మంగరాజు వీరభద్రం దగ్గరికి వెళ్తున్నాడు. మరి అక్కడ ఏం జరుగుతుంది? వీరభద్రం మంగరాజుని గుర్తుపడతారా ఒకరికొకరు? మరి అభికి తన అమ్మ అని తెలుస్తుందా? చూద్దాం, వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఓకే. సురేంద్ర అతని క్యాబిన్లో కూర్చొని చాలా ఆలోచించాడు. అతని బుర్ర వేడెక్కిపోతుంది ఆలోచనలతో. అసలు అభిరామ్ ఆలోచన ఏంటి? ఇంట్లో అంజలిని వదిలేసి ఫారెన్ వెళ్ళడం ఏంటి? అక్కడ గ్రీన్లాండ్ కొనుగోలు వెనక ఆంతర్యం ఏమై ఉంటుంది? వాడికి అంజలిపై ఇష్టం ఉందని వాడి ప్రవర్తనే చెప్తుంది. గతంలో మునుస్వామితో చేతులు కలిపి అంజలిని ట్రాప్ చేయాలని చూశాను అనుకొని అంత గాయంతో నా మీదకి దెబ్బతిన్న సింగంలా దూకాడు. అసలు వాడికి ఆ గాయం తగిలింది అంజలి వల్ల. ఆమెను కాపాడడం కోసం కత్తికి అడ్డం పడ్డాడు. అంతేకాకుండా ఆమెకి ఏమన్నా జరిగితే నా ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాంటిది అంజలి నాకు క్లోజ్గా ఉండి నాకు సపోర్ట్ చేసేసరికి ఆమెను ఏకంగా సస్పెండ్ చేసి అంతమంది ఆఫీస్ స్టాఫ్ ముందు ఇన్సల్ట్ చేశాడు. అంటే వాడిని ఏమనుకోవాలి? వాడికి అంజలిపై ఇంట్రెస్ట్ లేదు అనా? కానీ గతంలో ఆమెను చీట్ చేసి అగ్రిమెంట్ పేరుతో లాక్ చేశాడు. ఎటు పోకుండా కండిషన్ పెట్టాడు. ఎందుకు? అసలు వాడి ఆలోచన ఏమై ఉంటుంది? అసలు అభిరామ్ అంజలిని లవ్ చేస్తున్నాడా లేక టీజ్ చేస్తున్నాడా? పగ సాధించాలని కోరుకుంటున్నాడా? వాడికి అంజలికి మధ్య ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఓ నో, ఏం లేదు, వాడికి అంజలి మీద ఏం లేదు. ఏమైనా ఉంటే అంజలి వాడి కోసం బ్యాడ్గా నాకెందుకు చెప్తుంది? 3 నెలలు గడువు ఎందుకు అడుగుతుంది? ఖచ్చితంగా అంజలి మనసులో అభిరామ్ లేడు, సందేహం లేదు. కాకుంటే ఈ అభిగడి మైండ్లో ఏముందో అంచనా వేయలేకపోతున్నా అని తల పట్టుకొని కళ్ళు మూసుకుని ఒక్కసారి విక్రమ్ ఎంగేజ్మెంట్ని గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు అంజలి అభిరామ్కి ముద్దివ్వడం కనిపించింది. అంతే, కళ్ళు జిగేర్మన్నాయి. ఒక్కసారిగా కెవ్వు నడిచి తనకి తానే సర్ది చెప్పుకున్నాడు. అబద్ధం, అంతా అబద్ధం. ఆ వీడియో అబద్ధం. ఏదో ఉంది, ఏదో మోసం ఉంది. అంతే. అంజలి అభిరామ్కి ముద్దు పెట్టి ఉండదు. వాడే అగ్రిమెంట్ చూపించి పెట్టించుకొని ఉంటాడు. సాడిస్ట్ వెధవ. ఈ 3 నెలలు పూర్తి కానీ అప్పుడు చెప్తాను నీ సంగతి అని ఆవేశంగా అరుస్తూ ఉండగా అతనికి ఇంకో సందేహం కలిగింది. ఇంతకీ అభిరామ్ ఈ అనాథలకు ఆశ్రయం ఇవ్వడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది? అసలు వాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళకి ఎంతో కేరింగ్ చూపుతూ ఉన్నాడు అని ఆలోచిస్తూ, నా మనుషులు వెళ్ళారుగా, వాళ్ళని వెంట తెస్తే తేలుతుంది వాళ్ళు ఎవరై ఉంటారు అన్నది అని ఒక నిర్ణయంకి వచ్చి వేరే ఇంకో పని ఉండడంతో ఆఫీస్ నుంచి బయటకు వచ్చేశాడు. అతను బయటకు వెళ్ళగానే ప్రేమ్ ఇంకా టెన్షన్ ఎక్కువ చేసుకుని ఏం చేయాలి, సార్కి విషయం ఎలా అందివ్వాలి అనుకుంటూ ఉండగా అతనికి అక్షిత గుర్తుకొచ్చింది. అక్షిత అభిరామ్ సార్ మరదలు. ఆవిడకి చెప్తే ఆమె సార్కి చెప్తుందిగా అనుకొని ఆమెకు కాల్ చేయాలనుకున్నాడు. కానీ ఆమె నెంబర్ తెలియదు ఎలా అనుకుంటూ ఉండగా అతనికి ఏసీపీ విక్రమ్ గుర్తుకొచ్చారు. ఆయన నెంబర్ అతని దగ్గర ఉంది. విషయం ఆయనకి చెప్పచ్చు. బట్ అతను ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అందుకే విషయం అభిరామ్కి చేరవేస్తే చాలు, మిగిలింది ఆయనే చూసుకుంటారనుకొని అక్షిత ద్వారా అభిరామ్కి వివరం పాస్ చేయాలనుకొని విక్రమ్కి కాల్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతుంది. ప్రేమ్ గుండె వేగం హెచ్చి చేతులు వణకడం మొదలైంది. విక్రమ్ సార్ అంటే కాస్త భయపడాల్సిందే మరి, కానీ తప్పడం లేదు. కాసేపు రింగ్ అయ్యాక ప్రేమ్ ఫోన్ పెట్టేయాలనుకున్నాడు. కానీ అంతలో ఫోన్ విక్రమ్ లిఫ్ట్ చేశాడు. హలో, ఏసీపీ విక్రమ్ హియర్ అంటూ. అంతే, ప్రేమ్ గుండె దడేల్మంది. ఫోన్ పెట్టేస్తే బెటర్ అనుకున్నాడు. కానీ మరి కాస్త ఇరుక్కుంటాడని తడబడుతూ, హలో సార్, నా పేరు ప్రేమ్. అక్షిత గారికి అలాగే అభిరామ్ గారికి పరిచయిస్తుణ్ణి. నేను ఒకసారి అక్షిత గారితో మాట్లాడాలి, చాలా అర్జెంట్. ఆమె ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, అందుకే మీకు కాల్ చేశాను. ఒకసారి ఆమెకు ఫోన్ ఇస్తారా అని అడిగాడు. విక్రమ్ సందేహిస్తూ, ఎవరు? ప్రేమ్నా? నీకు అక్షిత అభిరామ్ తెలుసా? ఏంటి విషయం? అక్షిత నీకు తెలిసినప్పుడు ఆమె నెంబర్ నీ దగ్గర లేకపోవడం ఏంటి?
నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? విక్రమ్, ఏసీపీ విక్రమ్. అర్థమైందా? ప్రేమ్ కంగారు పడుతూ, సార్, నిజం సార్, నాకు మీరంతా తెలుసు. మ్యాటర్ కాస్త సీరియస్, అందుకే మేడంకి కాల్ చేశాను. అభి సార్కి కాల్ చేస్తే ఫోన్ రెస్పాండ్ అవ్వడం లేదు అని కంగారు పడుతూ, ఒకసారి ఫోన్ మేడంకి ఇవ్వండి ప్లీజ్ అన్నాడు. విక్రమ్ ఆలోచిస్తూ స్పీకర్ ఆన్ చేసి తన పక్కనే ఉన్న చెల్లెల్ని మాట్లాడమని సైగ చేశాడు. అక్కి అలాగే రాజేష్ ఆశ్చర్యపోతూ చూశారు. అక్కి హలో అంది. ఆమె వాయిస్ వినగానే ప్రేమ్ సంతోషపడి, మేడం, నేను ప్రేమ్. ఆ రోజు మీకు లిఫ్ట్ ఇచ్చాను. తర్వాత మీరు నన్ను అభిరామ్ సార్కి అప్పచెప్పారు. ఆ ప్రేమ్ని అని వివరంగా చెప్పబోయాడు. అక్కి అర్థం చేసుకుని, చెప్పండి ప్రేమ్, ఏంటి విషయం? విక్రమ్ అలర్ట్ అయ్యి ఏమై ఉంటుందా అని చూస్తున్నాడు. మేడం, మీ బావ ఎవరో ఇద్దరు పెద్దవాళ్ళని ఆదరించి తన ఫామ్ హౌస్లో ఉంచారంట కదా. వాళ్ళని ఎత్తుకొచ్చేయమని మా బాస్ తన సిబ్బందికి ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు అటుగా వెళ్తున్నారు. తొందరగా విషయం అభిరామ్ సార్కి చెప్పండి. వాళ్ళకి ఏదైనా కీడు సంభవిస్తుందని భావిస్తూ ఉన్నా. వాళ్ళకి ఏదైనా జరిగితే పాపం అభిరామ్ సార్ ఇరుక్కుంటారు. అందుకే ఈ మెసేజ్ ఆయనకు అందివ్వండి. నా పేరు మాత్రం బయటికి రానివ్వకుండా చూడండి. మా బాస్కి తెలిస్తే నా ప్రాణం తీసేస్తారు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అంతే. అక్షిత కంటే ఎక్కువ విక్రమ్ షాక్ అయ్యాడు. అతని వైపు అక్షిత కంగారుగా చూసి, అన్నయ్య, అతను ప్రేమ్. సురేంద్ర ఆఫీస్లో వర్క్ చేస్తాడు. అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అంది. అంతే. విక్రమ్కి అర్థమైంది. ఓ నో, చాలా ప్రమాదం జరగబోతుంది. సురేంద్ర మనుషులు ఇప్పుడు అభిరామ్ ఫామ్ హౌస్కి వెళ్తున్నారా? ఓ నో, అక్కడికి మంగరాజు వెళ్తున్నాడు. ఆయన్ని వాళ్ళు చూస్తే ప్రమాదం. అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా రక్షణ అందివ్వాలి అని ఆలోచించి వెంటనే అతని సిబ్బందికి ఇన్ఫర్మేషన్ అందివ్వాలి అని కాల్ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి మంగరాజు వీరభద్రంని అలాగే మైథిలి గారిని ఇంటి వెనుక నుంచి బయటకు తీసుకొచ్చేశాడు. ఆయన అలాగే అతనితో పాటు ఉన్నవాళ్ళు పోలీస్ జీపుల వైపు పరుగులు పెడుతూ వస్తున్నారు. కాసేపటి క్రితం ఏం జరిగిందంటే, మంగరాజు అభిరామ్ చెప్పినట్టే అక్కడి వాళ్లకు పళ్ళు కొని తీసుకువెళ్తాడు. పోలీస్ సిబ్బంది బయట కాపలా కాస్తున్నారు. వాళ్ళని దూరంగా ఉండమని మంగరాజు చెప్పాడు. లోపలే ఉన్నామే, మీ అందరినీ చూస్తే కంగారు పడుతుంది. ఆవిడ ఆరోగ్యం సరిగ్గా లేదు అని ఆలోచించి చెప్పాడు మంగరాజు. అతను చేసిన పొరపాటుకి ఇప్పుడు ఎంతో టెన్షన్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. మంగరాజు ఇంటి లోపలికి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. అతని కంటికి వీరభద్రం ఎదురయ్యాడు. అతని పక్కనే మైథిలి గారు కూర్చొని అన్నం తినడానికి మారం చేస్తూ కనిపించారు. అంతే. మంగరాజు బుర్ర తిరిగిపోయింది. విక్రమ్ గారు ఎవరి కోసం వెతుకుతున్నారో వాళ్ళు అభిరామ్ దగ్గరే ఉన్నారు. అభిరామ్ తన తల్లిని తను తెలియకుండానే సాయం చేస్తున్నారని అతనికి అర్థమైంది. అతను అలా షాక్లో కాసేపు బిగుసుకుపోయి నిల్చుండిపోయాడు. అతను మంగరాజుని చూసి వీరభద్రం గుర్తుపట్టి, అరే మంగరాజు, నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నీతో ఆ బాబు కూడా ఉన్నాడా? మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారా? చెప్పానుగా ఆ లాకెట్ కోసం, అంతకంటే ఇంకేం చెప్పను అని. అప్పుడే చెప్పాగా. మంగరాజు స్పృహలోకి వచ్చి ఆనందపడిపోతూ, అయ్యో వీరభద్రం గారు, మీరిక్కడున్నారా? మీకోసం వెతకని చోటు లేదు. మా సార్ మీకోసం ఎంతగా గాలిస్తున్నారో. తీరా చూస్తే మీరెక్కడికి చేరాలో అక్కడికే చేరారు. అభిరామ్ ఆధ్వర్యంలో ఉన్నారు. నిజంగా ఆ దైవం దయగలవాడు. ఇన్నాళ్ళకి జాలి చూపించాడు అంటూ ఆనందంలో ఏదేదో మాట్లాడుతున్నాడు. వీరభద్రంకి ఏమీ అర్థం కాక, అబ్బా మంగరాజు, అసలు విషయం చెప్పు. మా కోసం వెతకడం ఏంటి? ఎవరు వెతుకుతున్నారు? ఆ భూపతి గాని మా కోసం తెలుసుకోలేదుగా అని భయపడుతూ అడిగాడాయన. మంగరాజు నిజంగా చాలా ఆనందంలో ఉన్నాడు. అందుకే విషయం ఇది అని నేరుగా చెప్పలేక వాళ్ళ మాటలు తడబడుతూ, కాదు, ఆ దుర్మార్గుడు కాదు అన్నాడు. వీరభద్రం అతనిలో ఆనందం చూసి కాస్త ఆశపడుతూ, అయితే మా రాజశేఖరం బాబా అని ఎంతో ఆతృతగా అడిగాడు. అంతే. మంగరాజుకి వాస్తవం కనిపించింది. ఇంకా వీరభద్రం రాజశేఖరం గారు బ్రతికే ఉన్నారనుకుంటున్నారని అర్థం చేసుకొని దిగాలుగా నిజం చెప్పాడు. వీరభద్రం, నీకో దారుణమైన వార్త చెప్తున్నా, గుండె దిటో చేసుకో. రాజశేఖర్ గారు ఈ లోకంలో లేరు అని కళ్ళు తడి చేసుకొని పిడుగులాంటి వార్త చెప్పాడు. అంతే. వీరభద్రం కుప్పకూలిపోయి, అయ్యో శేఖరం బాబు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మైథిలి గారు ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయి వారి మాటలు వింటూ కూర్చున్నారు. వీరభద్రం మంగరాజుకి దగ్గరగా వచ్చి, ఎలా శేఖరం బాబు ఎలా చనిపోయారు? అసలు నీకు మా గురించి శేఖరం బాబు గురించి ఎలా తెలుసు అని అడిగాడు. మంగరాజు జరిగింది తనకు తెలిసింది చెప్పాడు. ఆ రోజు చెన్నైలో మిమ్మల్ని కలవాక హైదరాబాద్ చేరుకున్న రాజశేఖరం గారు ప్రమాదవశాత్తు చనిపోయారని చెప్పాడు. వీరభద్రం కంగారుగా, మరి మా యువరాణి ఎక్కడా, మా సూర్యతేజ ఎక్కడా అని కంగారుగా అడిగారు. మంగరాజు నిట్టూర్చి చెప్తున్నాడు. అతని మాటలు అక్కడ ప్రతిధ్వనిస్తున్నాయి. మీ యువరాణి క్షేమంగా ఉన్నారు. రాజాబాబు కూడా ఉన్నారు. అది కూడా మీకు దగ్గరగానే ఉన్నారు. ఆ రాజాబాబుని మీరు చూశారు కూడా అని ఎంతో గొప్పగా చెప్పాడు మంగరాజు. వీరభద్రం ఆత్రంగా ఎవరు అని అడిగాడు. మంగరాజు, ఆయన ఎవరో కాదు, మీకు ఆశ్రయం ఇచ్చి ఆదరిస్తున్న ఈ అభిరామ్ బాబాయ్ మీ యువరాజు రాజాబాబు. సూర్యతేజ, అలాగే ఆయన చెంతే మీ యువరాణి శశిమేఘన ఎంతో సురక్షితంగా ఉన్నారు అని ఊహించని వరాన్ని ప్రసాదించాడు. అంతే. వీరభద్రం ఆనందంకి అవధులు లేవు. ఏంటి, అభిరామ్ బాబాయ్ సూర్యతేజానా? ఆహా, ఎంత చల్లని మాట చెప్పావు, ఎంత పెద్దవాడైపోయాడు అని సంతోషపడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ గట్టిగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు అనుకున్నాను. ఆ ముఖంలో రాజకళ, అలాగే మేనమామ పోలికలు. అప్పుడే సందేహించాను, కానీ ఆశ తగదు అని మనసుకి సర్ది చెప్పుకున్నాను. మా విజయరాఘవ గారి మేనల్లుడు రాజశేఖరం మైథిలి గారి ఏకైక పుత్రుడు ఆయన సూర్యతేజ ఇంకెవరో కాదు, మమ్మల్ని ఆదరించిన అభిరామ్ బాబు. ఆహా, ఎంత సంతోషకరమైన వార్త అప్పచెప్పావయ్యా. అమ్మ, చిన్నమ్మ విన్నావా? సూర్యతేజ, నీ సూర్యతేజ నిన్నిక్కడికి తీసుకొచ్చి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు హాస్పిటల్లో నీ కన్న కొడుకు స్పర్శతో నీకు చలనం వచ్చిందా? ఆ బాబు నువ్వే తన తల్లివని తెలియకపోయినా మీ రక్తబంధం వలన బాబు కన్న తల్లిని కాపాడుతున్నాడు. కానీ ఆనందంగా ఆవిడికి చెప్పాడు వీరభద్రం. ఆవిడ అతని మాటలకు కాస్త చలనం వచ్చినట్టు చూస్తూ, సూర్యబాబు, నా బాబు అని గట్టిగా ఏడవసాగింది. ఆవిడలా ఏడుస్తూ ఉంటే మంగరాజు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీరింకా బాధపడాల్సిన అవసరం లేదు. ఇన్నాళ్ళు ఎంతో బాధని గుండెల్లో దాచుకొని భరించారు. ఇంక చాలు, ఆనందించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మీరు మీ అబ్బాయిని చేరుకోబోతున్నారు. అలాగే మీ మేనకోడలు శశిమేఘనని కూడా కలుస్తారు. నేను వాళ్ళ దగ్గరికి చేరుస్తాను. ఆ తర్వాత సమయం చూసి ఇంత దారుణం చేసిన భూపతి ఆట కట్టించి భైరవపురం ప్రజలకి విముక్తి కలిగించింది. మీ అన్నగారి కోరిక నెరవేరుస్తాను. అభిరామ్ బాబు, అలాగే విక్రమ్ బాబు బాధపడకండి అమ్మా అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వీరభద్రం కలగ చేసుకుని, నువ్వు చెప్పేది ఆ తల్లికి అర్థం కాదు మంగరాజు. చిన్నమ్మ మతిస్థిమితం లేకుండా ఇన్నెళ్ళు పడి ఉన్నారు అని చెప్పారు. మంగరాజు దిగులు పడి విషయం తెలుసుకొని, మీరేం దిగులు పడకండి, అంతా మంచి జరుగుతుంది. ముందు మీరు ఇక్కడి నుంచి అభిరామ్ బాబు ఇంటికి పదండి. ఇక్కడే ఉంటే ప్రమాదం రావచ్చు. బాబు వాళ్ళ సాయంత్రం ఆస్ట్రేలియా నుంచి వచ్చేస్తారు. ఆయన రాగానే విషయం చెప్తే ఎంతో సంతోషిస్తారని చెప్పి ప్రస్తుత పరిస్థితి అంతా వివరంగా చెప్పి ఆయన్ని నమ్మించి బయటికి తీసుకురాబోయాడు. మైథిలి గారికి ఇప్పుడు కాస్త మైండ్లో స్పృహ వచ్చింది. పిచ్చిగా అరవడం ఏడవడం చేయకుండా మౌనం వహించి కళ్ళ ముందు గతాన్ని చూస్తూ వాస్తవాన్ని తెలుసుకునేందుకు వాళ్లతో ముందు కదిలారు. అంతలో అటుగా సురేంద్ర మనుషులు వచ్చారు. వాళ్ళు పోలీస్ జీపులు, అక్కడ సిబ్బంది కనిపించడంతో వెనక్కి తగ్గారు. వాళ్ళలో కొందరు ఆ ముసలోళ్ళకి పోలీసు వాళ్లతో కాపలా ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు వేరే పని మీద వచ్చుంటారు. మనం చాటుగా ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి ఆ ఇద్దరిని ఎత్తుకొచ్చేద్దాం. ఆలోగా ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని ఆలోచన చేసి చెప్పారు. మిగిలిన అక్కడి వాళ్ళు, అవును, ఆ అనాథలకు ఎందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు? ఖచ్చితంగా వాళ్ళు వేరే పని మీద వచ్చి ఉంటారు. మనం లోపలికి వెళ్ళి వెనుక వైపు నుంచి వాళ్ళని ఎత్తుకుపోదాం అని జాగ్రత్త పడి అక్కడ పోలీస్ వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్తగా వెహికల్స్ ఒక పక్కన ఆపి చెట్టు పొదల్లో దాక్కుంటూ నెమ్మదిగా ఫామ్ హౌస్లోకి చేరుకున్నారు. వాళ్ళలో కొందరు ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చారు. వాళ్ళలో మంగరాజు చూశాడు. వాళ్ళలో ఒకడు గతంలో తనని పట్టుకోవడానికి తన ఇంటికి వచ్చిన వాడుగా గుర్తించాడు.
ఆ రోజు వాడికి దొరకకుండా విక్రమ్ సేవ్ చేశాడు. అంతే. మంగరాజు ప్రమాదం ఊహించాడు. అతను కంగారుగా పక్కకు తప్పుకొని వీరభద్రంకి సైగ చేసి ఆపి, వద్దు, వెనక్కొచ్చేయండి, బయటకు వెళ్తే ప్రమాదమని వీరభద్రంని హెచ్చరించి దాక్కోమని చెప్పాడు. వీరభద్రం ప్రమాదం ఏమై ఉంటుందో అర్థం కాకపోయినా మంగరాజులో కంగారు చూసి వెనక్కి తగ్గి మైథిలి గారిని లోపలికి లాక్కుపోయి మెయిన్ డోర్ లాక్ చేశాడు. ఆ తర్వాత కంగారుగా మంగరాజు దగ్గరికి వచ్చి, ఏమైంది మంగరాజు, ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు. మంగరాజు భయపడుతూ, భూపతి మనుషులు ఫామ్ హౌస్ వరకు వచ్చేశారు. వాళ్ళలో ఒకరిని నేను ఇంతకు ముందే చూశాను. మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, లేదా అందరం ఇరుక్కుంటాం అని చెప్పి బిల్డింగ్ వెనక వైపుకు తీసుకొచ్చి అక్కడ ఉన్న గోడ దూకి మైథిలి గారిని ఏం కష్టం మీద గోడ దూకింది కిందికి దించారు. వాళ్ళలా ఎస్కేప్ అయ్యే ప్రయత్నంలో ముగ్గురికి ఒళ్ళు గీసుకుపోయి రక్తం చిమ్ముతూ గాయాలయ్యాయి. కానీ ఆ గాయాలు వాళ్ళ ప్రాణాల కంటే ఎక్కువ కాదు. నడివయసు ఉన్న మంగరాజు, వృద్ధాపంలో ఉన్న రాజగురువు, ఆరోగ్య పరిస్థితి బాలేని మైథిలి గారిని ఎలాగైనా సరే ఆమె కొడుకు దగ్గరికి చేర్చాలని ఎంతో పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు పరుగులు పెడుతూ ముందుకు కదిలారు. అంతలో అక్కడికి సురేంద్ర మనుషులు చేరారు. ఇంట్లో ఉన్న వాళ్ళు గోడ దూకి పారిపోవడం వాళ్ళకి కనిపించింది. అంతేకాదు, వాళ్ళకి మంగరాజు ఎదురయ్యి మరింత షాక్ ఇచ్చాడు. అంతే, ముఠా మొత్తం అలర్ట్ అయిపోయారు. రేయ్, పారిపోతున్నారు, పట్టుకోండ్రా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలకూడదు. ఆ మంగరాజుగాడు ఇక్కడ దాక్కున్నాడు, నా కొడుకుని వెంటాడి పట్టుకోండి. అలాగే ఆ ముసలాల్ని, ఆడి కూతుర్ని కూడా, వీళ్ళంతా ఒకే కుటుంబంలో ఉన్నారు, తెలివిగా అభిరం దగ్గర దాక్కున్నారు అని ఆయుధాలతో వారి మీదకు దూకపోయారు. మంగరాజు, రాజగురువు మైథిలి గారి చేతులు పట్టుకొని పరుగులు పెడుతూ వాళ్ళ నుంచి తప్పించుకుంటూ పోలీస్ జీపుల వైపు పరుగులు పెడుతూ వస్తున్నారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి పోలీస్ సిబ్బంది విక్రమ్ కాల్ చేశాడు. అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, చెప్పండి అన్నాడు. విక్రమ్ అరుస్తూ, ప్రమాదం, అక్కడ ఉన్న వాళ్ళకి బీ అలర్ట్, మంగరాజుని ఒంటరిగా వదలకండి, అలాగే ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళకి రక్షణ కల్పించండి అని అతను అరుస్తున్నాడు. అతని మాటలు పూర్తి కాకుండానే అక్కడి పోలీస్ సిబ్బందికి మంగరాజు అలాగే మిగిలిన వాళ్ళు పరుగులు పెడుతూ కనిపించారు. ఇన్స్పెక్టర్ విక్రమ్కి ఆన్సర్ చేయకుండా ఎదురుగా వస్తున్న వాళ్ళ వైపు పరుగులు తీశాడు. ఇన్స్పెక్టర్ అతనితో పాటు మిగిలిన వాళ్ళు కూడా రివాల్వర్ పట్టుకొని ఆ ముగ్గురు చుట్టుముట్టారు. అంతే, వాళ్ళని వెంటాడుతూ వస్తున్న సురేంద్ర మనుషులు చెల్లెల్లా చెదిరిపోయారు. వాళ్ళలో పోలీస్ సిబ్బంది వెంటాడుతూ ఉన్నారు. వాళ్లకు దొరకకుండా పరుగులు పెడుతూ వాళ్ళ వెహికల్స్ దగ్గరికి చేరుకొని తప్పించుకున్నారు. పోలీసుల్లో కొందరు పారిపోయి వాళ్ళని చేజ్ చేస్తూ వెళ్లారు. మరికొందరు మంగరాజు వాళ్ళకి రక్షణ ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తీసుకొచ్చేశారు. ఇప్పుడు ఆ ముగ్గురు గుండె వేగం తగ్గింది. పోలీస్ వాళ్ళు ముగ్గురు ఒక జీప్లో కూర్చోబెట్టారు. ఇంకా వాళ్ళకి ప్రమాదం లేదనే ధైర్యం వచ్చింది అక్కడ వాళ్ళకి. మైథిలి గారు పూర్తిగా కాన్షియస్లోకి వచ్చారు. ఆవిడకి జరుగుతుంది ఏది అర్థం కావడం లేదు, కానీ ఏదో ప్రమాదం తమని వెంటాడుతుందని అర్థమైంది. అందుకే ఆమె అక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి సహకరిస్తూ కారులో కూర్చుంది. కానీ కంగారుగా గోడ దూకడంతో ఆవిడ మెదడు అదిరినట్టుగా అయింది. అందుకే మెల్లిగా ఆవిడికి స్పృహ కోల్పోయింది. అవి అలా నిద్రపోతూ ఉండడం చూసి రాజాగురువు కంగారుగా, చిన్నమ్మ బాగా అలసిపోయారు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు, వెంటనే డాక్టర్కి చూపించాలని చెప్పాడు. పోలీస్ వాళ్ళు అందుకు ఏర్పాట్లు చేశారు. జీప్లో ఉన్న ఇన్స్పెక్టర్ మంగరాజును చూసి ఏం జరిగిందని అడిగాడు. మంగరాజు విషయం చెప్పాడు. అతనికి అర్థమైంది విక్రమ్ గారు సరిగ్గా చెప్పారని. ఆ విషయమే మంగరాజుకి చెప్పాడు అతను. ఆయన ఆయాసపడుతూ, సార్, నేను అర్జెంటుగా విక్రమ్ గారితో మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం అని చెప్పాలి అని ఆతృతగా అడిగాడు మంగరాజు. ఇన్స్పెక్టర్ విక్రమ్ గారితో ఫోన్ ఆన్సర్ ఇవ్వలేదు అని గుర్తు చేసుకొని అక్కడ జరిగిన విషయం చెప్పాలని విక్రమ్కి కాల్ చేశారు. ఆ ఫోన్ కోసం చూస్తున్న విక్రమ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమైంది, ఎందుకు ఫోన్ కట్ చేశారు, మంగరాజు ఎలా ఉన్నారు అని కంగారుగా అడిగాడు. ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పాడు. సార్, ఎవరో గుర్తు తెలియని ముఠా ఫామ్ హౌస్పై దాడి చేశారు. లక్కీ అంతా సేఫ్గా ఉన్నారు అని, ఆ ముఠా మాత్రం తప్పించుకున్నారని విచారిస్తూ చెప్పారు. మరి మంగరాజు విక్రమ్కి విషయం చెప్తాడా లేదా మళ్ళీ సురేంద్ర మనుషులు మంగరాజుని పట్టుకోవడానికి వస్తారా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.